సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన మేస్త్రీల సమావేశంలో సెంటరింగ్ రేటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెంటరింగ్ కు ప్రతి స్క్వేర్ ఫీట్ కు 51 రేటు ఇవ్వకూడదని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సైట్లు అయినా కొత్త సైట్లు అయినా పాత రేట్లకే పనులు కొనసాగించాలని మేస్త్రీ యూనియన్ స్పష్టం చేసింది. సెంటరింగ్ వారు పాత రేట్లపై పని చేయడానికి సిద్ధంగా లేకపోతే మేస్త్రీలు కొత్త సెంటరింగ్ సామాగ్రి కొనుగోలు చేసి స్వయంగా పనులు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే బిల్డర్ల సహాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. జూన్ 8న హైదరాబాద్ వ్యాప్తంగా మేస్త్రీల పెద్ద సమావేశం నిర్వహించి పాత రేట్ల నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు. ఇకపై లేబర్ మేస్త్రీ అసోసియేషన్లతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రేటు పెంచేసిరు అదన్నా తెలుసా? 51 రూపాయలు చేసిరు. అంటే గతంలో ఎంత ఉండే మీకు 30 రూపాయలు ఉండే. అంటే మీకు 30 రూపాయలు ఉండే. అంటే మీరు ఎప్పుడెప్పుడు వేస్తారు? మీరు సంవత్సరానికి ఒకసారి వేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఎంత వేస్తారు మీరు? రూపాయలు 2 రూపాయలు. అక్కడ లేబర్ కాస్ట్ బట్టి అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి మీరు రూపాయలు 2 రూపాయలు వేస్తారు. అయితే వాళ్ళే ఏం చేసారంటే వాళ్ళే టెంట్ వేసుకురు, వాళ్ళే ధర్నా చేసుకురు, వాళ్ళే రేట్ డిసైడ్ చేసుకురు, వాళ్ళే టెంట్ తీసేసారు. మేస్త్రి అంటే దీంట్లో మేస్త్రి లేకుండా, కాపీ మేస్త్రి లేకుండా ఇప్పటిదాకా గతంలో ఎవరన్నా ఇంకా ముందు కానీ ముందు పాత తరంలో కానీ మేస్త్రి లేకుండా ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమంటున్నానంటే మేస్త్రి లేకుండా ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు సెంటరింగ్ వాళ్ళది ఒక ఫాట్, ప్లంబర్ వాళ్ళది ఒక ఫాట్, ఎలక్ట్రీషియన్ ఒక ఫాట్. వీళ్ళందరినీ ఎవరు పోగు చేసుకుంటారయ్యా? మేస్త్రి పోగు చేసుకుంటారు. మేస్త్రికి పని ఎవరు ఇస్తారయ్యా? ఇంటికి వెళ్ళలు ఇస్తారు. ఈ రోజు వాళ్ళేమంటున్నారు? మేస్త్రికి అటో సెంటరింగ్ పట్టాం అంటే మీకు అంటే ఇది నేను హిందీలో చెప్పారు. మేస్త్రిని పక్కకు నెట్టండి, మమ్మల్ని కాపాడని అంటున్నారు. అంటే మీరు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టిరు? వాళ్ళకు అంటే వాళ్ళు మీకు ఎంత ఇబ్బంది పెట్టారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి 2 రూపాయలు పెరిగేది అలాంటిది ఈ రోజు మీకు 21 రూపాయలు పెంచిరు. అది మీకు ఒప్పందమేనా? మీరు ఇవ్వగలుగుతారా? దగ్గరికి వెళ్ళి మీరు ఇయ్యరు, ఇంటి ఓనర్ ఇయ్యరు. మీరు కనీసం మీకు పిలిచి అయ్యా మరి మేము రేట్లు పెంచాలనుకుంటున్నాము, ఎప్పుడైనా మీరు నాకు తెలిసి నేను అనుకుంటున్నా దసరా దీపావళికి ఏదో పెంచినట్టున్నారు రేట్లు పెంచి. అప్పుడు కనీసం మీకు ఒక 2 నెలలు 3 నెలల ముందు మిమ్మల్ని పిలుచుకొని ఒకసారి మీతో చర్చ చేసి అయ్యా మనం రేట్లు పెంచుకుందాం, ఎందుకంటే మూలల కాస్ట్ పెరిగింది, లేబర్ కాస్ట్ పెరిగింది, ఇదంతా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి సెంటరింగ్ వాళ్ళు మీకు చెప్తే మీరు ఏంటంటే మీరందరూ మాట్లాడుకొని ఒక టైం తీసుకొని ఎంత పెంచుదాం, రూపాయలు 2 రూపాయల 5 రూపాయల. అప్పుడు మీరేం చేస్తారు? ఇంటి ఓనర్కు ఒక 3 నెలల ముందు పాత పనులు లేదని ఉంటే మీరు ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకుని ఉంటాయి. కొన్ని 3 నెలలు ఉంటాయి, 4 నెలలు ఉంటాయి, 5 నెలల వరకు ఉంటాయి అగ్రిమెంట్, 6 నెలల వరకు ఉంటాయి పెద్ద పనులు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఒక 4 నెలలు 3 నెలలు టైం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత కొత్త పనులకు మనం పెంచుకుందాము. అది కూడా మేము ఇంటి ఓనర్లతో చర్చ చేసి మేము చెప్పిన తర్వాత మనం చెప్తామని మీరు చెప్తారు. అది మిమ్మల్ని అడగలేరు, చేయలేరు. మేస్త్రికి అటావ్ సెంటరింగ్ బచావ్. అంటే మేస్త్రి లేకుండా సెంటరింగ్ వాళ్ళని పిలిచి ఇంటి ఓనర్లు ఎవరైనా బిల్డర్ కానీ ఇంటి ఓనర్ కానీ ఓన్లీ సెంటరింగ్ వాళ్ళని పిలిచి ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కడన్నా ఉన్నదా? ఇచ్చింది. ఒక్కసారి మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళని మనం ఏంటంటే నువ్వు ఏమంటున్నావు? ఎలక్ట్రీషియన్ ఒక ఫాట్, ప్లంబర్ ఒక. ఎవరైనా సరే ఫోన్ చేయగానే మీరు అందుబాటులోకి రండి. ఒకరికి సమస్య వచ్చిందంటే అందరికీ వస్తుంది, అందరికి. కాబట్టి అందరూ మన పటాన్చెరులో ఉన్న మేస్త్రులు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్క మేస్త్రి సమస్య. ఏదొక్క రమేష్ కానీ అన్న అయ్యగారినది కానీ ఇట్లా మన వెంకటన్నది ఇట్లాది కాదు. అందరూ డివిజన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మన సమస్యని పోరాడదాం. అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్న గారు ఆధ్వర్యంలో అన్నగారు చెప్పే విధంగా వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం రేపు 8వ తారీఖు జరిగే మీటింగ్కి అందరూ వెళ్ళి అక్కడ మన సత్తా ఏంటనేది సమస్యలు చెప్పుకొని పోరాడదాం, సమస్యలు పరిష్కరించుకుందాం. అనుకోవాలి కానీ అవగాహన రహితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇవాళ సమ్మె వేస్తే ఎట్లా చేయాలి? సమ్మె నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఒకవేళ ఒక కంపెనీలో సమ్మె జరుగుతుంది అనుకున్న కార్మికులకు యజమానికి మధ్య సమ్మె జరుగుతుంది అనుకుందాం, ఎవరికి నోటీస్ ఇవ్వాలి? మొదటిసారిగా యజమానికి ఇవ్వాలి. రెండవ సమ్మె నోట్ ఎవరికి ఇవ్వాలి? లేబర్ ఆఫీస్కి ఇవ్వాలి.
ఇవి రెండు ఇస్తే ఏమైందంటే ఓనరు దిగి రాకపోతే లేబర్ ఆఫీసర్ నుంచి ఆఫీసర్ పిలిపించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కంటిన్యూ కార్మికులకు ఎవరు ఓనర్ అవుతారు? తాపీ మేస్త్రి అవుతాడు. తాపీ మేస్త్రి సంఘాలకి ఎక్కడన్నా నువ్వు సమ్మె నోటు ఇచ్చినవా? ఏ ఒక్క తాపీ మేస్త్రి సంఘానికి చెప్పగలిగినవా? మరి ఎవరు రేటు వేస్తారు? ఇక్కడ ఈ ప్రాంతంలో విశ్రాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంఘం ఉన్నది కదా, మాకు రేట్లు పెరగాలి, మరి మీ రేట్లు కూడా పెరగాలి, మా రేట్లు పెరగాలి, ఇద్దరు కలిసి పెంచుకుందాం అనేటువంటి సోదర భావంతో రావాల్సినటువంటి మనిషివి నువ్వు. నీ రేట్లు పెంచుకుంటామనంటే మరి ఇక్కడ సమ్మె నోటు ఇవ్వాలి కదా. రెండోది లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, అక్కడ కూడా ఇచ్చినవా? ఇక్కడ ఇవ్వకుండా అసలు గుండె ఎక్కడ ఉందో మంది అక్కడ పెట్టకుండా వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు? ఇవాళ ఒక వీడియో చేసి పెట్టి మనం నిన్న అందరూ ప్రచారం చేస్తున్నాం కదా, అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాం. 8వ తారీఖు నాడు ఆదివారం సభ పెడుతున్నామని తెలంగాణనే మేము శనివారం నాడు నుంచి బంద్ పెడుతున్నాము. మాకు రేటు పెరిగింది. నీ టెంట్ నువ్వు వేసుకుంటావు, నీ టెంట్ నువ్వే మూసేసుకుంటావా? మధ్యలో ఎవరు లేడా? టెంట్ నువ్వు వేసుకుంటావు, టెంట్ నువ్వే మూసేసుకుంటావు. 55 ఎంతో రేటు పెంచుకుంటాను అంటున్నాడు. ఎవరు పెరిగిరు? ఎవరు పెంచారు? ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు పెంచిందా? ఇక్కడ ఉన్నటువంటి సంఘం పెంచిందా? ఎవరు పెంచారు? రాష్ట్ర సంఘం. ఇప్పుడు రాష్ట్ర సంఘాలు చాలా ఉన్నాయి. భవన కార్మిక సంఘాల నుంచి పనిచేసే సంఘాలు ఉన్నాయి. కనీసం ఒక 4 సంఘాలను కూర్చుని పెట్టినావా? ఓ 2 సంఘాలు కూర్చుని పెట్టినావా? ఎవరిని కూర్చుని పెట్టినంటే వీడియోలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నంటే బిల్డర్లను వాళ్ళు ఒప్పుకురట, ఈయన తీసుకుంటాడు. బిల్డర్కు దీనికి ఏ సంబంధం ఉన్నది? హైదరాబాద్ లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో బిల్డర్లు ఎంతమంది ఉంటారు? బాగా అంటే ఒక 500 మంది ఉంటారు. 500 మందికి ఎత్తుండరు. కానీ 500 మందికి 1,00,000 మంది పనిచేసేటువంటి భవన కార్మిక సుతారులు ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు కదా. 1,00,000 ఇళ్ళు ఉన్నాయి కదా. 1,00,000 ఇళ్ళకు పెరగాలి కదా. 500 మందికి పెరగాలన్నా 500 మంది చెప్తే సరిపోతుందా? 1,00,000 మంది చెప్తే సరిపోతుందా? అంటే నువ్వు రేటు ఎక్కడ పెంచుకుంటున్నావు అనేది కూడా నీకు క్లారిటీ లేదు, కనీసం సోయి లేదు. ధర్నా పెట్టాలి, ఎందుకు పెట్టాలో ధర్నా లేదు. ఇవాళ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి ఒకడు మాట్లాడతాడు, మా గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాలేదంట. అరే చూద్యా 10-15 సంవత్సరాల నుండి చనిపోయినటువంటి కార్మికులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తున్నది, అది గ్రహించుకోవాలి. ఇస్తున్నా లేదా? మరి వీళ్ళకి ఏం జ్ఞానం ఉంది? ఒక్క రూపాయి రాలేదంటున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇస్తున్నది, వచ్చే ప్రభుత్వం కూడా ఇస్తుంది. అంటే ఇంత అవగాహన రహితం లేకుండా, అసలు అవగాహన లేకుండా మాట్లాడేటువంటి పద్ధతి వీళ్ళు మానుకోకపోతే, రేపు తాపీ కార్మికులకు అందరికీ క్షమాపణ చెప్పకపోతే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే వదిలిపెట్టలేదు. ఇవాళ ఇన్ని రోజులు వాళ్ళు వచ్చి పనిచేస్తే మనం పని కాలేదు. ఇన్ని రోజులు వాళ్ళు పనిచేస్తే మనం రాష్ట్రం సంపాదించుకోలేదు. మన ఆదాయం మనం సంపాదించుకున్నాం, వాళ్ళ ఆదాయం వాళ్ళు సంపాదించుకున్నాం. మేము 10 లక్షల డబ్బా పెట్టినాం, 20 లక్షల డబ్బా పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం? ఎవరికి ఉపయోగపడుతున్నది? నువ్వు బతకడానికే కదా. అవును, మేము తాపీ గుండుదారం తీసుకొచ్చి వస్తేనే మా పని చేసే విధానం గదే ఉన్నది, గదే తీసుకొస్తాం. నీకు డబ్బా కావాలి, నువ్వు డబ్బా. ఒకవేళ నీకు డబ్బకు పెట్టుబడి పెడుతున్నాం, లాస్ అవుతున్నాను అనుకో, తాపీ మేస్త్రి కూలికి రండి, అతనికి పంచులు రండి, మేము పెట్టుకుంటాం. అది కూడా లేదంటే అంటే అహంకారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మిత్రులారా, మనం అందరం ఖచ్చితంగా 8వ తారీఖు నాడు మన ఆత్మగౌరవ ప్రదర్శన చేయాలి. చీము రక్తం ఉన్న వాళ్ళం అందరం ఖచ్చితంగా పోతాం. ఉన్నదా? చీము రక్తం ఉన్నదా? ఉంటే ఎక్కడ పోవాలి? చెప్తలేరు, వాళ్ళ మంది చెప్తలేరు, ఎందుకు చెప్తలేరు? 8వ తారీఖు నాడు సుందరయ్య జ్ఞాన కేంద్రంలో వారికి కొట్టు లేదు, మన జనాలు చూసుకుంటేనే వాడికి వాడాలి. ఏమైనా దుర్పరిణామాలు తీసుకుంటాం. 8వ తారీఖు వరకు క్షమాపణ చెప్పకపోతే, 8వ తారీఖు వరకు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా తాపీ మేస్త్రీలు సెంటరింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక 5-6 కలిసి సెంటరింగ్ కొనుక్కొచ్చుకోండి, మనమే పని చేసుకున్నాం. ఎవడైతే రేట్లు వేసుకుని రుణపిస్తారు మాట్లాడతారో వాళ్ళని దగ్గరికి రానిచ్చే అవకాశం లేదు.
రంగాల కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత.